Hey guys, welcome back to my channel and welcome back to one more beautiful vlog. సో ఇక్కడైతే నేను మా ఆఫీస్ ఫ్రెండ్స్తో కలిసి డే అవుటింగ్కి వెళ్ళాను అనమాట. అది సర్జాపూర్లో ప్లే అరేనా అని ఉంటుంది. సో ఇక్కడైతే నెంబర్ ఆఫ్ గేమ్స్ కానీ యాక్టివిటీస్ కానీ చాలా ఉంటాయి. సో ఇంతకుముందు నేను ఒకసారి మార్థలి ఈ జోన్కి అయితే వెళ్ళాను అండ్ ఇక్కడికైతే ఫస్ట్ టైం రావటం. సో ఇంకా అక్కడ ఏమేమి గేమ్స్ ఉన్నాయి ఏంటి అనేది అందరం డిస్కస్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఏ గేమ్స్ ఆడదాం, డిసైడెడ్ టు ప్లే ఫస్ట్ పెయింట్ బాల్ గేమ్. సో దీనికైతే చాలా టైం పడుతుందంట. సో ఫస్ట్ ఈ గేమ్ ఆడేసి ఆ తర్వాత లంచ్ తర్వాత రిమైనింగ్ గేమ్స్ ఆడదామని ప్లాన్ చేసుకున్నాము. సో ఈ గేమ్కి వాళ్ళు ఇలా మనకి సపరేట్ డ్రెస్ ప్రొవైడ్ చేస్తారు అండ్ గన్స్ కూడా ఇస్తారనమాట. చాలా కొత్తగా అనిపించింది. సో ఫస్ట్ అయితే డ్రెస్సెస్ వేసేసుకున్నాం అండ్ వాళ్ళు మనకి డెమో కూడా ఇస్తారు గేమ్ ఎలా ప్లే చేయాలి ఏంటనేది. సో కొంచెం భయపడ్డాం కానీ బట్ అంత ఏం అనిపించలేదు, చాలా ఎంజాయ్ చేసాం అందరం. లోపల వీడియో తీయడానికి కుదరలేదనమాట బికాస్ అందరం గేమ్లో పార్టిసిపేట్ చేసాము. సో చాలా ఫన్గా జరిగిందనమాట. సో ఇక్కడ నా ఫ్రెండ్ సురేఖ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. వాళ్ళు 2 టీమ్స్గా డివైడ్ అవ్వాలని చెప్పారు. సో తను డివైడ్ చేస్తుంది అనమాట 2 టీమ్స్గా. అండ్ ఈ మధ్యలో మేమందరం కలిసి మంచిగా గ్రూప్ ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. ఇంకా మేము గేమ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఆడుకున్నాము. ఆ తర్వాత ఇంకా లంచ్కి వెళ్తున్నాము. సో ఇక్కడ మేము ఎక్స్పెక్ట్ చేసిన అన్ని వెరైటీస్ లేవు కానీ సో చాలా లిమిటెడ్ ఆప్షన్ ఉంది మెనూ. సో ఇంకా అక్కడ లంచ్ క్విక్గా కంప్లీట్ చేసేసుకొని ఇంకా అక్కడ కార్నివల్ అని ఒక సపరేట్ సెక్షన్ ఉంది. అక్కడ మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉంటాయి. అండ్ మేము ఆఫీస్ అప్పుడు వెళ్ళాం కదా, మాకు ఈచ్ పర్సన్కి అరౌండ్ 350 పాయింట్స్ ఏమో ప్రొవైడ్ చేశారు. సో మనం ఇక్కడ ఏ గేమ్ ఆడాలన్నా సరే వాళ్ళకి ఒక 100 పాయింట్స్ అయితే తీసేసుకుంటారు. సో ఇంకా మేము అంటే ఈచ్ పర్సన్ 3 గేమ్స్ వరకు ఆడొచ్చు అనమాట. సో ఇంకా ఫస్ట్ అయితే సురేఖ ఈ ప్లే క్రేజీ చికెన్ అనే గేమ్ అయితే సెలెక్ట్ చేసుకుంది. సో ఈ గేమ్ ఏంటంటే అక్కడ ఎగ్స్ సడన్గా ఫాలో అవుతూ ఉంటాయి అనమాట. సురేఖ ఆల్మోస్ట్ ఒక 11 ఎగ్స్ వరకు క్యాచ్ చేయాలి. సో ఈ 11 ఎగ్స్ తను క్యాచ్ చేసిందంటే తనకి అక్కడ పైన హ్యాంగ్ చేస్తున్నారు కదా చాలా టాయ్స్, అందులో నుంచి తను ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా సురేఖ ఎలా ఆడిందో మీరే చూసేయండి. సో సురేఖ అయితే అన్ని ఎగ్స్ క్యాచ్ చేయలేకపోయిందనమాట. నెక్స్ట్ అనూష అయితే ఈ క్యాచ్ ద బాటిల్ ఛాలెంజ్ గేమ్ని తీసుకుంటుంది. సో ఇక్కడ సడన్గా ఈ బాటిల్స్ అనేవి పడిపోతూ ఉంటాయి అనమాట. ఇక్కడ కూడా తను క్యాచ్ చేయాలి, ఎన్ని క్యాచ్ చేయాలని వాళ్ళు మనకి చెప్తారు. సో మినిమం అన్ని మనం పట్టేసుకోవాలి. సో ఇంకా అనూష కూడా బాగా గట్టిగా ట్రై చేసిందనమాట ఈ గేమ్. ఈ గేమ్స్ అన్నీ పక్కన వాళ్ళు ఆడుతూ ఉంటే మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది ఇంతేనా అని, బట్ మనం ఆడినప్పుడు తెలుస్తుంది అనమాట. సో అనుషాక్ కూడా క్యాచ్ చేయలేకపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం రింగ్స్ ఇస్తారు, ఒక 10 రింగ్స్ వరకు ఈ బాటిల్స్ మీద వేయాలి. సో మనం 1 రింగ్ వేసినా సరే మనకి ఏదో ఒక టాయ్ వస్తుంది అనమాట. సో ఇక్కడైతే నా ఫ్రెండ్ వర్ష ఆడుతూ ఉంది. చూడ్డానికి బాటిల్స్ అన్ని మనకి చాలా దగ్గరగానే ఉన్నట్టు అనిపిస్తున్నాయి, బట్ వాళ్ళు ఆ బాటిల్స్ పెట్టిన విధానం అనుకుంటా చూడ్డానికి మనకి స్ట్రైట్ గా కనిపిస్తుంది కానీ రింగ్ వేస్తే మాత్రం పడట్లేదు, పక్కన పడిపోతుంది. సో వర్ష కూడా ఏది వేయలేకపోయింది అనమాట. సో నెక్స్ట్ గేమ్ చూస్ చేసుకుంటూ ఉన్నాము. సో ఈ గేమ్ ఏంటంటే అక్కడ మనకి ఆల్రెడీ ఒక డిస్ప్లే బోర్డ్స్ లా పెట్టేశారు కదా. సో మన చేతికి బాల్స్ ఇస్తారు. సో ఆ బాల్స్ మనం వేయాలి. అండ్ పక్కన వేరే వాళ్ళు ఆడుతూ ఉంటే చూస్తూ ఉన్నాను యారో మార్క్ది. సో ఆయన ఆల్రెడీ వేసేసారనమాట. సో వాళ్ళకి టాయ్ కూడా ఇచ్చేసారు. సో మేము ఇక్కడ ఈ గేమ్ చూస్తున్నాం. అండ్ తినొచ్చేసి బాల్ వేస్తే ఆ బాల్ కింద పెట్టిన బాస్కెట్
బాస్కెట్ లో పడాలన్నమాట. సో ఇక్కడ వాళ్ళు మనకి అరౌండ్ ఒక 10 బాల్స్ అయితే ఇస్తారు. మినిమం 2 or 3 బాల్స్ వేయాలనుకుంటాం. సో లక్కీగా ఒక్క బాల్ అయితే పడింది అని ఇంకేది పడలేదన్నమాట. సో ఈ గేమ్ కూడా అయిపోయింది అవుట్. సో మా టీంలో అందరం అన్ని గేమ్స్ ట్రై చేసాము. సో నెక్స్ట్ చూడండి ఏ గేమ్స్ ఆడాము అనేది. నేను చూస్ చేసుకున్న గేమ్ వచ్చేసి ఇది స్పిన్నర్ లా ఉంటుందన్నమాట. లోపల మనకి ఒక బాల్ ఉంటుంది. సో జిగ్జాగ్ గా ఉంటుంది వే. సో మనకి ఇచ్చిన ఒక 50 seconds 60 seconds అనుకుంటా, ఆ టైం లోపల నేను ఆ బాల్ ని అవుటర్ హోల్లోకి తీసుకొచ్చేసేయాలి. సో నాకు అక్కడ ఉన్న అన్ని గేమ్స్ లో ఇది చాలా ఈజీగా అనిపించింది. అండ్ నా ముందు ఆడిన వాళ్ళు 2 times విన్ అయ్యారనమాట. సో దానివల్ల ఇది చాలా ఈజీ ఏమో అని చెప్పి నేను చూస్ చేసుకున్నాను. సో ఫస్ట్ టైమర్ స్టార్ట్ అవ్వగానే కొంచెం టెన్షన్ పడ్డా కానీ ఆ తర్వాత ఈజీగానే అనిపించింది. బట్ లాస్ట్లో ఏమైందంటే నేను అవుటర్ హోల్ కన్ఫ్యూజ్ అయిపోయాను ఎటు పక్క ఉందనేది. సో బాల్ సడన్గా రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయి ఇంకా ఫస్ట్ అటెంప్ట్, సో మళ్ళీ ఇంకా సెకండ్ అటెంప్ట్ ట్రై చేస్తున్నాను. మళ్ళీ టైమర్ సెట్ చేస్తున్నాను అనమాట. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా మనకి మంచిగా గైడ్ చేస్తారు. అండ్ ఆ అమ్మాయి అయితే నాకు చూపిస్తుంది అనమాట బాల్ ఎలా మూవ్ చేయాలి ఏంటి అనేది. బట్ ఆ బాల్ సడన్ గా మూవ్ అవుతుంది అనమాట. అండ్ ఈ వీల్ కూడా చాలా గట్టిగా ఉంది, తిప్పడానికి స్మూత్ గా లేదు. సో దాన్ని హార్డ్ గా పుల్ చేసినప్పుడు ఆ బాల్ సడన్ గా మూవ్ అవుతుంది కదా. సో మనం అనుకున్న డైరెక్షన్ లో పర్ఫెక్ట్ గా పడట్లేదు. సో ఇంకా సెకండ్ అటెంప్ట్ కూడా పోయింది. ఇంకా థర్డ్ అటెంప్ట్ అన్నా గెలుస్తానేమో అని చూస్తున్నాను. నా గేమ్ కూడా పోయింది. అండ్ నెక్స్ట్ మా ఫ్రెండ్ ఈ గేమ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి బాల్స్ ఇస్తారు. మనం బాల్ని త్రో చేసినప్పుడు అది అక్కడ ఆపోజిట్లో ఉన్న బాస్కెట్స్లో పడాలి. సో నాకైతే ఈ గేమ్ చాలా చాలా టఫ్ అనిపించింది. బికాస్ బాల్ వేస్తే ఖచ్చితంగా అది బౌన్సే బ్యాక్ వచ్చేస్తుంది. ఆ బాస్కెట్లో వేయాలంటే చాలా స్లో మోషన్లో వేయాలి. బట్ గట్టిగా ట్రై చేశాడనమాట. ఇంకా వినవలేదు ఈ గేమ్ కూడా. ఇక్కడ అనుష మళ్ళీ రింగ్ త్రో చేసే గేమ్ అయితే ఆడుతూ ఉంది. సో చూడడానికి ఈజీగా ఉంది కానీ నేను ఆల్రెడీ చెప్పా కదా ఒక్క రింగ్ కూడా పడలేదు. సో మా టీంలో ఒక్కరన్నా విన్ అవుతారని చెప్పి చూస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ బాగానే ట్రై చేసాం కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు ఆ రోజు. మా ఫ్రెండ్ శివం ఈ గేమ్ చూస్ చేసుకున్నాడు. ఇదేంటంటే బ్యాలెన్సింగ్ గేమ్. సో మనకి ఇక్కడ ఒక స్మాల్ బాల్ పైన పెట్టేస్తారనమాట. మనం వీటిని ఇలా మూవ్ చేస్తూ ఆ బాల్ని లాస్ట్ రో వరకు తీసుకురావాలి. సో తను బాగానే ఆడాడు కానీ మధ్యలో ఒక దగ్గర పోయింది. సో అందరం చాలా ఎక్సైటింగ్గా తనకి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. ఎలా అయినా సరే తను విన్ అవ్వాలా, తను తీసుకున్న టైం మేము తీసేసుకోవాలని. బట్ ఏం జరిగిందో మీరే చూసారు.
ఇంకా లంచ్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 2.5 hours ఆ కార్నివల్ గేమ్స్ అన్నీ ఆడామన్నమాట. బట్ బ్యాడ్ లక్ ఒక్కరం కూడా విన్ అవ్వలేదు. ఆ తర్వాత ఇక్కడ ఫ్రీ రోమ్ విఆర్ అని ఒక గేమ్ ఉంది. సో ఇది కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చాము. సో వాళ్ళు మనకి ఇలా విఆర్ పెట్టేస్తారనమాట. సో మేము చూస్ చేసుకున్న థీమ్ వచ్చేసి జాంబీ థీమ్. సో ఇక్కడ ఏంటంటే మనం అవి పెట్టుకోగానే మనకి మన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు చూస్ చేసుకున్న క్యారెక్టర్స్లో కనిపిస్తుంటారు. అండ్ ఆ ప్లేస్ అంతా ఒక హాస్పిటల్ సరౌండింగ్స్ లా మారిపోతుంది అనమాట. అండ్ జాంబీస్ మనల్ని అటాక్ చేయడానికి వస్తుంటాయి. అండ్ మనకి వాళ్ళు చేతులకు ఒకటి ఇస్తారనమాట, హ్యాండ్స్కి. సో అది మనకి గన్ లాగా. సో మనం దాన్ని ఎలా మూవ్ చేస్తుంటే మన గన్ అలా మూవ్ అవుతూ ఉంటుంది. సో చాలా ఎక్సైటింగ్గా ఉండింది. అండ్ నేనైతే ఫస్ట్ టైం ఆడటం అనమాట. నేను చాలా భయపడిపోయాను. జాంబీస్ మీదకి వచ్చి అటాక్ చేస్తున్నప్పుడల్లా కళ్ళు గట్టిగా మూసేసుకున్నాను. సో చాలా చాలా బాగుండింది అనమాట, ఎక్సైటింగ్గా. అందరం అరిచి ఆ గేమ్లో బాగా అలిసిపోయాము, బట్ బాగా ఎంజాయ్ చేసాము. ఎలా ఉంది విజువల్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. ఏ క్యారెక్టర్ నీది అందులో? జాంబీస్ అటాక్ చేస్తుంటే ఎలా ఉంది? ఆ జాంబీ దగ్గరకు వస్తుంటే చాలా భయం కళ్ళు మూసుకొని కళ్ళు మూయలే కానీ గన్స్ అసలు అవ్వలేదు పట్టుకోవడానికి. పెద్ద గన్స్ వచ్చే మధ్యలో పవర్ తప్ప బాగుందా. సో ఇంకా కాసేపు అలా బయటకు వచ్చి రిలాక్స్ అయ్యామన్నమాట ఆ విఆర్ గేమ్ ఆడేసి. ఆ తర్వాత సురేఖకి ఇంకొక గేమ్ ఆడే ఛాన్స్ ఉందని చెప్పి తను మళ్ళీ ఇది చూస్ చేసుకుంది. సో ఇది ఈజీగా ఉందని ఫీల్ అయిందనమాట. బట్ ఎలా ఆడిందో చూడండి. అండ్ ఫైనల్గా నేను కూడా ఈ రింగ్ వేసే గేమ్ అయితే ట్రై చేశాను. పడిపోద్దేమో అని అనేసుకున్నా, బట్ ఒక రింగ్ కూడా పడలేదనమాట. సో ఇలా ఎంజాయ్ చేసామండి ప్లే అరేనా సర్చాపూర్లో. అండ్ ఆఫీసర్పునే కాదు, మనం ప్రైవేట్గా కూడా వెళ్ళొచ్చు, ప్యాకేజెస్ ఉంటాయి. చాలా చాలా బాగుంది. వన్ డే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఫన్ వ్లాగ్స్ ఇంకా చాలా రాబోతున్నాయి. సో ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్. అయిపోయిందా ఒకటి లాస్ట్.